బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ అన్నంత పని చేసింది. ఒకవేళ యుద్ధం ఆపకపోతే, అమెరికా బలగాలు వెనక్కి వెళ్ళకపోతే, ఇరాన్పై ఇంకా దాడులు చేస్తే మేము అమెరికా టెక్ కంపెనీల పైన, అలాగే అమెరికా టెక్ కంపెనీలతో భాగస్వామ్యం ఉన్న గల్ఫ్ దేశాలపైన, ఆ కంపెనీలపైన దాడులు చేస్తామని చెప్తోంది. ఇప్పటి వరకు ఎక్కడైతే పశ్చిమాసియాలో అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయో, అమెరికా మిలిటరీ స్థావరాలు ఉన్నాయో వాటిపైన ఇరాన్ అటాక్ చేస్తూ వస్తోంది, దాడులు చేస్తూ వస్తోంది, ప్రతీకార దాడులు. అదే సమయంలో ఆయా దేశాలకు సంబంధించిన కొన్ని చమురు నౌకలపై కూడా ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఇప్పుడు ఇరాన్ తాజాగా నిన్న ఒక ప్రకటన చేసింది. మీరు ఈ దాడులు ఆపకపోతే ఎక్కడైతే గల్ఫ్ దేశాల్లో, పశ్చిమాసియా దేశాల్లో మీ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీలపై మేము దాడులు చేస్తామని, యాపిల్, అమెజాన్, గూగుల్, ఇన్ఫోసిస్, ఇలా ఈ కంపెనీలన్నింటిపైన దాడులు చేస్తామని, ఆ కంపెనీలో ఉన్న ఉద్యోగులకు కూడా ఇరాన్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మీరు కంపెనీలను వదిలి వెళ్ళిపోండి, మీరు ఆ కంపెనీలో ఇక జాబులు చేయకండి అని చెప్పి. సో అన్నట్టుగానే నిన్న వార్నింగ్ ఇచ్చింది. ఈరోజు బహ్రెయిన్లోని అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ దాడి చేసింది. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అదిగో అది అమెజాన్ డేటా సెంటర్. ఆ డేటా సెంటర్ పై దాడి చేసింది. ఇప్పుడు డేటా సెంటర్లపై ఇరాన్ దాడులు చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఇరాన్ ఏమనుకుంటోంది అంటే, ఈ డేటా సెంటర్లో ఉన్నటువంటి డేటాను యూజ్ చేసుకుని, ఏఐ టెక్నాలజీని, శాటిలైట్ ట్రాకింగ్ను యూజ్ చేసి ఇరాన్కి సంబంధించిన టాప్ లీడర్స్ని హతం చేశాయి. ఇరాన్కి సంబంధించిన టాప్ లీడర్ల ఆచూకీని కనుగొనడానికి ఈ డేటా సంస్థలు చాలా సహాయం చేశాయి. కాబట్టి వీటిపై కూడా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తోంది. అమెరికా కంపెనీలతో మాత్రమే కాదు, అమెరికా కంపెనీలతో భాగస్వామ్యం ఉన్న అమెరికా కంపెనీలు నేరుగా ఈ దేశాల్లో కార్యకలాపాలు నిలుపుతున్నట్లయితే ఆ ఆఫీసులపై మాత్రమే కాదు, ఈ దేశాలు అమెరికా కంపెనీలతో పార్ట్నర్షిప్లో ఉన్న కంపెనీలపై కూడా దాడులు చేస్తామని చెప్తోంది. దీంతో ఇప్పుడు భయం వ్యక్తమవుతుంది. అదిగో చూడండి ఒకసారి. అన్నట్టుగానే ఇరాన్ 24 గంటల వ్యవధిలోనే అమెజాన్ డేటా సెంటర్పై దాడులు చేసింది. దీంతో కొన్ని సేవలు నిలిచిపోయాయి. ఒకసారి ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. ఇప్పుడు ఇరాన్ ఏమంటోంది అంటే, ఈ సంస్థలు ఏఐ టెక్నాలజీ అలాగే శాటిలైట్ ట్రాకింగ్తో ఇరాన్కి సంబంధించిన కీలక నేతల ఆచూకీని అమెరికాకు, ఇజ్రాయెల్కు అందిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ డేటాతో మా నేతలను టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఆ డేటా సెంటర్లను, ఆ కంపెనీలను కూడా టార్గెట్ చేస్తున్నామని, ఆ చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాలు ఏమైనా ఉంటే వాళ్ళని కూడా ఖాళీ చేయమని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ఇప్పుడు అన్నంత పని చేసింది. డేటా సెంటర్లపై దాడికి దిగడంతో ఈ యుద్ధం ఎటువైపు వెళ్తుందోనని భయం ప్రపంచం వ్యాప్తంగా వ్యక్తమవుతుంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నాడు? రెండు వారాల్లో మొత్తం ఇరాన్ని నాశనం చేసేస్తాం, రాతి యుగం నాటి స్థితులకు ఇరాన్ని తీసుకుని వెళ్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికా అధ్యక్షుడు అలాంటి వ్యాఖ్యలు చేసినా, భయపెట్టే వ్యాఖ్యలు చేసినా ఇరాన్ ఇచ్చిన వార్నింగ్కే కట్టుబడి ఉంది. ఇరాన్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే డేటా సెంటర్ను తగలబెట్టేసింది. ఈ డేటా సెంటర్పై మిసైల్ను ప్రయోగించింది. ఈ డేటా సెంటర్ బహ్రెయిన్లో ఉంది. బహ్రెయిన్లో ఉన్న అమెజాన్ డేటా సెంటర్పై అటాక్ చేసింది. మిసైల్తో ఈ దాడికి పాల్పడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. కొన్ని కిలోమీటర్ల మేర ఆ మిసైల్ దాడి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి, మీరు చూడొచ్చు. దీంతో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు నిలిచిపోయాయి. దుబాయ్లో ఫినాన్షియల్ సెంటర్పై కూడా ఇరాన్ దాడి చేసింది. దీంతో అక్కడ సిటీ బ్యాంక్ ఆఫీసును మూసేసింది. సిటీ బ్యాంక్ కూడా అక్కడ కార్యాలయాన్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా టెక్ కంపెనీలను టార్గెట్ చేస్తామని ఇరాన్ ప్రకటించింది. అందులో భాగంగానే దాడులు చేసింది. ఏఐ శాటిలైట్ ట్రాకింగ్తో సాయం చేస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అమెరికా టెక్ కంపెనీలను టార్గెట్ చేస్తూ ఇప్పుడు అమెజాన్పై దాడి చేయడంతో ఇంకెన్ని దాడులు చేస్తుందోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ టెక్ కంపెనీలపై ఈ దాడులు చేస్తే ప్రపంచవ్యాప్తంగా దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే
హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఆ ఎఫెక్ట్ ప్రపంచ దేశాల ఆయిల్ పై పడుతుంది. ఇప్పుడు టెక్ సంస్థలపై దాడులు చేస్తే ఆ ప్రభావం ఆ కార్యకలాపాలపై ఆ కంపెనీలపై ఆధారపడి ఉన్న మిగిలిన కంపెనీలపై కూడా పడే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఈ భారీ పేలుడుతో డేటా సెంటర్కు నిప్పు అంటుకుంది. దీంతో ఈ సెంటర్ వేదికగా అందుతున్న అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలన్నీ కూడా నిలిచిపోయాయి. ఈ దాడిలో ఏ స్థాయిలో నష్టం జరిగింది అనేది ఇప్పుడిప్పుడు అంచనా వేస్తున్నారు. సిబ్బందికి ఎవరైనా గాయపడ్డారనే విషయాలు ఇంకా తెలియలేదు. తమ డేటా సెంటర్ని ఇతర ప్రాంతాల్లో సర్వర్లోకి మార్చుకోవాలని అమెజాన్ తన కస్టమర్లను కూడా కోరింది. ఇప్పుడు ఆ డేటా సెంటర్పై ఆధారపడి ఉన్న మిగిలిన కంపెనీలు వేరే చోటికి షిఫ్ట్ చేసుకునే పనిలో ఉన్నాయి. ఇరాన్ దాడుల కారణంగా యుఏఈ, బహ్రెయిన్లో, అబుదాబిలో కూడా కమర్షియల్ బ్యాంక్, ఎమిరేట్స్, ఫుడ్ డెలివరీ యాప్లు, రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దుబాయ్పై కూడా పడింది. దుబాయ్లోని ఫినాన్షియల్ సెంటర్పై దాడులు చేసింది. ఈ నేపథ్యంలో సిటీ బ్యాంక్ సేవలు, అక్కడ ఆర్థిక సేవలు మూతపడ్డాయి, తాత్కాలికంగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. గూగుల్, యాపిల్ సహా అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తాం, అందులో పనిచేసే ఉద్యోగులు ఆఫీసులు వదిలి వెళ్ళిపోవాలి అని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఐఆర్జీసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ట్రాకింగ్ ద్వారానే మనం చూసాం. ఇరాన్ సుప్రీమోని హతమార్చడంలో కీలకంగా ఈ డేటా సెంటర్లు వ్యవహరించాయి. శాటిలైట్ ట్రాకింగ్ ద్వారా వాళ్ళ ఆచూకీని కనిపెట్టాయి. అందుకే తమ కీలక నేతలను హతమార్చగలిగాయని ఇరాన్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే డేటా సెంటర్లపై దాడిని ప్రారంభించింది. మరి అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని ఆపకపోతే, హార్మూజ్ని తెరవకపోతే ఇరాన్ని రాతియుగం నాటికి తీసుకువెళ్తామని ఇరాన్ అంటూ ఉంటే, ఈ టెక్ కంపెనీలపై దాడి చేయడం ద్వారా ఇరాన్ ఎటువంటి సంకేతం ఇచ్చింది అంటే అమెరికా బెదిరింపులను ఇరాన్ ఏమాత్రం తీసుకోవడం లేదు. అదే విషయం అర్థమవుతుంది. క్షిపణులను ప్రయోగించి అమెరికాకు సంబంధించిన టెక్ కంపెనీలపై దాడులు చేస్తూ ఉంటే సో ఇరాన్ దేనికైనా తెగించింది అనే సంకేతాలను ఇస్తూ ఉంది. మరి టెక్ కంపెనీలపై దాడులు చేస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఆ కంపెనీలు ఏ నిర్ణయాన్ని తీసుకోబోతున్నాయి? నిజంగా ఎంప్లాయీస్ అందరూ ఆ కంపెనీలకు ఇప్పుడు రావడం మానేస్తారా? ఒకవేళ ఆ డేటా సెంటర్లపై దాడులు జరిగినా దాని నష్టం భారీగానే ఉంటుంది. ఒకవేళ ఉద్యోగులు ఎవరు కూడా కంపెనీలకు రాకపోయినా ఆ నష్టం భారీగానే ఉండే అవకాశం ఉంటుంది. ఆ డేటా సెంటర్లపై ఆధారపడ్డ కంపెనీలన్నీ తమ కార్యకలాపాలను వేరే కంపెనీలకు షిఫ్ట్ చేసుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో డేటా సెంటర్లపై దాడికి సంబంధించిన సమాచారం అందించడానికి మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మనకి అందుబాటులో ఉన్నారు. రామ్దాస్తో మాట్లాడదాం. రామ్దాస్, ఇరాన్ అన్నంత పని చేసింది, డేటా సెంటర్లపై దాడి చేస్తామని నిన్న ప్రకటించింది. 24 గంటల గడవకు ముందే అమెజాన్ డేటా సెంటర్పై దాడి చేసింది. సో ఇప్పుడు ఈ యుద్ధం ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నాడు ఇరాన్ని 2 వారాల్లో రాతియుగం నాటి స్థాయికి తీసుకువెళ్తామని. కానీ ఇప్పుడు టెక్ కంపెనీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. సో పరిణామాలు ఎటువైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఒక రకంగా సైబర్ వార్ కు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏఐ ఆధారిత క్లౌడ్ కంప్యూటింగ్ తో అమెరికా ఈ దాడులు చేస్తుందంటూ ఇరాన్ భావిస్తోంది. ప్రధానంగా గల్ఫ్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో యుఎస్ కంపెనీస్ అన్ని కూడా రియల్ టైమ్ సిస్టమ్ ని అక్కడ అంటే జిపిఎస్ ఆధారిత సిస్టమ్ ని అక్కడ అమెరికాకు అందిస్తున్నాయంటూ అవి భావిస్తున్న నేపథ్యంలో వాటిపై దాడులకు దిగుతామంటూ మొన్న హెచ్చరించింది. బుధవారం రాత్రి 8:30 తర్వాత క్లియర్ గా అటాక్ చేస్తామంటూ అన్ని కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ కావచ్చు, నెవిడా కావచ్చు, అలాగే మెటా కావచ్చు, ఇట్లాంటి సంస్థలన్నిటి కూడా దాడులు చేస్తామంటూ హెచ్చరించింది. కానీ అమెజాన్ ఆ లిస్ట్ లో లేదు. బట్ అయినప్పటికీ కూడా అమెజాన్ సంబంధించిన AWS సిస్టమ్ ఏదైతే ఉందో వెబ్ సర్వీసెస్ అది క్లౌడ్ కంపెనీ ద్వారా ఈ సమాచారాన్ని చేరవేస్తున్నట్టు భావిస్తున్న నేపథ్యంలో బహ్రెయిన్ లోని హమాటాలో ఉన్నటువంటి బాటెల్కో హెడ్ క్వార్టర్స్ పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడ్డట్టుగా సమాచారం అందుతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు ఆతిథ్యం ఇస్తున్నటువంటి సంస్థ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ కంపెనీగా గల్ఫ్ లో పేరు పొందింది. సో అమెరికన్ కంపెనీస్ పై దాడి చేస్తామంటూ ఇరాన్ ప్రకటించిన తర్వాత ఈ దాడి జరగడం అమెజాన్ ని మొదటి లక్ష్యంగా చేసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇప్పుడు వారం క్రితం బహ్రెయిన్, యుఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీస్లకు అంతరాయం కలుగుతుంది. గతంలోనే
యుఐ లో ఎమిరేట్స్ లో ఉన్నటువంటి అమెజాన్ డేటా సెంటర్ పై కూడా అటాక్ చేసిన సంగతి తెలిసింది. అప్పుడు బుర్జ్ ఖలీఫా హోటల్ పక్కన ఉన్నటువంటి బుర్జ్ అరబ్ హోటల్ సమీపంలో ఈ అటాక్ కూడా జరిగింది. బట్ ఇది రెండోసారి అమెజాన్ సర్వీసెస్ కి ఇంటరప్ట్ అవడం. సో డ్రోన్ కార్యకలాపాలు ఈ యంత్రానికి కారణం అంటూ అమెజాన్ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఇరాన్ కు ఈ సంస్థలు అమెరికన్ సంబంధించినటువంటి సంస్థలే టెక్నికల్ సపోర్ట్ చేస్తున్నాయి. అందుకే మేము దానిపై దాడి చేస్తున్నామంటూ చాలా క్లియర్ గా వాళ్ళు హెచ్చరించి మరి దాడులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మీ ప్రాణాలకు నష్టం అంటూ నిన్ననే చాలా క్లియర్ గా హెచ్చరించాయి. దాంతో అన్నట్టుగానే ఇప్పుడు దాడులు చేశారా అన్నట్టుగానే అర్థమవుతుంది. సో అమెజాన్ ప్రాంగణంలో అయితే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దానికి ఇరానే బాధ్యత అంటూ చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. మరోవైపు ప్రస్తుతం అంటే అమెరికా ఇరాన్ యుద్ధంలో చేరడానికి ఇప్పుడు ఇవాళ 34th డే. సో ఇది 2వ నెల. ఈ నెలలో ఇప్పటికే మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా యుద్ధంలో చేరేందుకు సుముఖంగా ఉందని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని అవుట్ ఆఫ్ అమెరికా వెలుపల ఉన్న సెంటర్లు లైక్ ఇండియాలో ఉన్నాయి, కొన్ని గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నాయి, యుఏఈ ఎమిరేట్స్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఖతర్ కావచ్చు, ఇట్లాంటి దేశాల్లో బహిరంగ దేశాల్లో ఉన్నటువంటి ఈ సెంటర్లన్నీ కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా మారే పరిస్థితి. దాంతో పాటు టూరిజం కూడా దెబ్బతింటుంది. అదే రకంగా వాళ్ళ ఆయిల్ రిఫైనరీలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా యుఏఈ, సౌదీ వార్ లో కూడా జైన్ అయ్యే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీళ్ళు హర్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికాతో తాము కూడా జాయిన్ అవుతామంటూ అభిప్రాయాలు వెల్లడించడం తెలుస్తుంది. అంతేకాదు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో దీనికి సంబంధించి ఒక కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసుకుని వీళ్ళంతా కూడా దాంట్లో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. సో ఏదేమైనా ఒకవేళ దుబాయ్ లేదా సౌదీ అమెరికాతో జాయిన్ అయ్యే యుద్ధంలో వార్లో కనుక జాయిన్ అయితే కనుక పరిస్థితి మరింత జటిలమయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిదాడులు అన్నిటి చాలా భీకరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు నాకు మీరు చెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం మాట్లాడుతారో తెలియదు. 2 వారాల్లో యుద్ధాన్ని వైండ్ అప్ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తూ 2 వారాల్లో భీకర దాడులు ఉంటాయని కూడా చెప్తున్నాడు. సో దీన్ని బట్టి ఇప్పటికే అటు ట్రంప్ స్టేట్మెంట్ తో ఇక్కడ సౌత్ ఏషియాలో అంటే ప్రధానంగా కొరియన్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, అలాగే జపాన్ లాంటి ప్రాంతాల్లో మళ్ళీ స్టాక్ మార్కెట్లు మళ్ళీ కుప్పకూలుతున్నాయి. అలాగే ఆయిల్ ప్రైసెస్ కూడా మళ్ళీ బ్రెంట్ లో క్రూడ్ ధర మళ్ళీ పెరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయి ఏంటనేది కూడా ఇప్పటికే మనం పూర్తిగా అంచనా వేయలేని పరిస్థితి కనబడుతోంది. ఇదంతా కూడా అంటే హర్మూజ్ ను తెరిపించింది ఇక్కడ నాటో దేశాలు ఎక్కడ ట్రంప్ అప్పీల్ ను ఎక్కడ వాళ్ళు పట్టించుకోవట్లేదు. దీంతో వాళ్ళందరినీ కూడా ఆయన కోవర్డ్స్ అంటున్నాడు, పిరికి పందాలు అంటున్నాడు, పేపర్ పుల్ అంటున్నారు, మీరు ఎందుకు పనికిరారంటున్నారు, అసలు నాటో నుంచి మేము బయటకు వస్తాము, నాటోలో మాకు ఏం పని లేదంటున్నాడు, మీ గెట్ యువర్ ఓన్ ఆయిల్, మీ ఆయిల్ మీరే తెచ్చుకొని ఇంకా మాకు హర్మూజ్ ను తెరిపించాల్సిన అవసరం లేదంటూ కూడా ట్రంప్ చురకలు అంటిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ బ్రిటన్ కూడా 35 దేశాల కూటమితో వర్చువల్ గా ఒక సమావేశం ఏర్పాటు చేసి హర్మూజ్ ని ఎలా తెరిపించాలని కూడా వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇజ్రాయెల్ తో మేము వెన్నంటూ ఉంటాం, ఖచ్చితంగా మీతో మాకు పని లేదంటూ ట్రంప్ కుండ బద్దలు కొట్టినట్టు నిన్న వాళ్ళ నేషన్ ఉద్దేశించి ప్రసంగించిన స్పీచ్ లో చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పశ్చిమాసియా యుద్ధం అనేది దాదాపుగా ఇంకొక నెల పాటు సాగే అవకాశాలు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇటు టెక్ కంపెనీస్ ని టార్గెట్ చేయడము, అటు ఆయిల్ రిఫైనరీస్ ని దాడి చేయడము, మరోవైపు అన్ని గల్ఫ్ దేశాలపై ఏకదాటిగా ఎవ్రీడే అటాక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ GCC దేశాలు కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాటల యుద్ధం ఒకవైపు కొనసాగుతుంటే పెద్దాడులు మరోవైపు కొనసాగుతున్నాయి. ఇటు చర్చలు అంటున్నప్పుడు కూడా చర్చల సంగతి ఇంకా ఏమీ తేలట్లేదు. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ కానీ, తుర్కియా కానీ, ఈజిప్ట్ కానీ వీళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో పూర్తిగా దౌత్యపరమైనటువంటి సంబంధాలు అంత గట్టిగా లేవని అర్థమవుతుంది. సో పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇక్కడ డొల్లా అని మనకు తేలిపోతున్నాయి. సో దీన్ని బట్టి అటు ఇరాన్ కూడా ఓవైపు చర్చలకు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ సానుకూలంగా స్పందిస్తున్నారంటూ వస్తున్న వార్తలు మనకు వింటున్నాం. కానీ ఇరాన్ లో కూడా అంతర్యుద్ధం ఉంది. ఇరాన్ లో పెజెష్కియాన్ చెప్తున్న మాటలకు IRGC ఎక్కడా విలువనివ్వట్లేదు. IRGC కమాండర్లు పెజెష్కియాన్ ను వ్యతిరేకిస్తున్నారనే వాదనలు కూడా ఇప్పుడు మనకు బయటపడుతున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఇంకా కొద్ది రోజుల పాటు దాడులు కొనసాగే అవకాశం మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రందాస్.